తెలంగాణలో అంబరాన్ అంటే మహా పూల వేడుకకు సమయం దగ్గర పడుతుండడంతో మొత్తానికైతే సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆడపడుచులంతా కూడా సద్దుల బతుకమ్మ వేడుకలకు సన్నద్ధమవుతున్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ మరి సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల నుంచి ఆడపడుచులంతా కూడా తమ తల్లిగారింటికి చేరుకునేటటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఎవరైతే అంటే పిల్లలకు కూడా సెలవులు రావడంతో మరి ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా జరుపుకునేటటువంటి ఈ సద్దుల బతుకమ్మ దసరా పండుగ నేపథ్యంలో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా ఒక సందడి వాతావరణం. మొత్తానికైతే వ్యాపారం కూడా జోరందుకుంది. పూలని కొనడానికి మహిళలు అదేవిధంగా యువతులు కావచ్చు పెద్ద సంఖ్యలో మరి వచ్చి ఇక్కడ వివిధ తీరొక్క పూలను కొనేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి వెనకటి కాలంలో చూసినట్లయితే కనుక మరి స్వయంగా వారి అన్నదమ్ములు సోదరులు అడవికి వెళ్ళి పూలను తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉండేది. సో ఇప్పుడైతే అన్ని కూడా ఇట్లా వ్యాపారాలు చేసుకుంటే మొత్తానికైతే పూలను అమ్మేటటువంటి నేపథ్యంలో మరి ఎక్కువ సంఖ్యలో యువతులు కావచ్చు ఆడపడుచులు కావచ్చు వాళ్ళ సోదరు కావచ్చు ఇక్కడ అమ్మేటటువంటి తీరొక్క పూలను మరి తీసుకెళ్లి మరి వారి సోదరులకి ఇవ్వడం ద్వారా మొత్తానికైతే అందమైనటువంటి బతుకమ్మలను పేర్చుకుంటారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక ముఖ్యంగా మనకు మరి సద్దుల బతుకమ్మ ఎప్పుడు జరుపుకోవాలనేటటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అయితే కొంతమంది అర్చకులు అయితే సద్దుల బతుకమ్మకు సంబంధించి 29వ తారీఖు జరుపుకోవాలని చెప్తా ఉన్నారు. 29వ తారీఖే సద్దుల బతుకమ్మకు సంబంధించి అంటే బతుకమ్మను నిమజ్జనం చేయాలని చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. అధికారికంగా చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మన గొప్ప అంటే మన సంస్కృతి సంప్రదాయాలను చాటేటటువంటి యొక్క సద్దుల బతుకమ్మ వేడుకల్ని ఏదైతే సెప్టెంబర్ 30వ తారీఖు జరుపుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ అని చెప్పేసి ఒక అఫీషియల్ అప్డేట్ని అయితే ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయా జిల్లా కలెక్టర్లకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసింది. సద్దుల బతుకమ్మ వేడుకలకు సంబంధించి ఆ జిల్లా కేంద్రాలకు సంబంధించి కూడా మరి ఏర్పాట్లు చేయాలంటూ కూడా మరి అఫీషియల్గా మరి అనౌన్స్ చేయడంతో ఇప్పటికే జయశంకర్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ ప్రజలకు సంబంధించి గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి వేళ మరి సద్దుల బతుకమ్మను 30వ తారీఖే జరుపుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే మరి అనౌన్స్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో 30వ తారీఖు అయితే సద్దుల బతుకమ్మ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా అదేవిధంగా ఏర్పాట్లు అయితే చేశారు.